ఫ్రెండ్స్, మనం సాధారణంగా రాత్రిపూట 6 నుండి 8 గంటలు నిద్రపోతాం. కానీ ఒక గ్రామంలో జనం నడుస్తూనే నిద్రపోతారంటే మీరు నమ్ముతారా? అవును, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, చివరికి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతారు. అది కూడా 1 గంటో 2 గంటలో కాదు, ఏకధాటిగా 2 రోజుల నుండి సుమారు వారం రోజుల పాటు వారు నిద్రలోనే ఉంటారు. మేల్కొన్న తర్వాత తామెందుకు నిద్రపోయామో, ఏం జరిగిందో కూడా వారికి గుర్తుండదు. ఇదేదో అతీంద్రియ మాయాజాలం కాదు. కజకిస్తాన్లో కలాచి అనే గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన వాస్తవం. అసలు ఈ వింత వ్యాధి ఏంటి? ఆ ఊరి జనం నిద్రలో నుంచి ఎందుకు మేల్కోలేకపోయారు? ఈ స్పెషల్ ఫీచర్లో ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ వింత ఘటనలు 2013లో మొట్టమొదటిసారిగా వెలుగులోనికి వచ్చాయి. మొదట ఎవరో ఒకరికి ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ చూస్తుండగానే ఆ ఊరి జనాభాలో 4వ వంతు మంది ఈ స్లీపీ హలో బారిన పడ్డారు. పిల్లలు స్కూల్లో పాఠాలు వింటూనే బెంచీల మీద పడిపోయేవారు. పెద్దవారు పని చేస్తూనే అక్కడికక్కడే నిద్రపోయేవారు. దీనివల్ల ఆ ఊరంతా ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా మారిపోయేది. వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా, రక్త నమూనాలను సేకరించినా వారికి ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దొరకలేదు. ఆ ఊరి గాలిలో ఏదైనా మత్తుమందు ఉందా అని కూడా చెక్ చేశారు. అయితే ఈ గ్రామానికి దగ్గరలో సోవియట్ కాలం నాటి పాత యురేనియం గనులు ఉన్నాయి. అవి దశాబ్దాల క్రితమే మూతపడ్డాయి. కానీ శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధన చేయగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ గనుల నుండి వెలువడుతున్న కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ వాయువులు భూమి అడుగున ప్రవహించి మెల్లిగా ఆ గ్రామంలో గాలిలో కలిసిపోతున్నాయి. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఈ విషవాయువుల శాతం పెరగటం వల్ల ప్రజల మెదడు ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోతోంది. అందుకే వారు కోమా లాంటి నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు. ద గార్డియన్ రిపోర్ట్ ప్రకారం ఇదే అసలైన కారణమని అక్కడి ప్రభుత్వం తేల్చింది. కారణం తెలిసినా పరిష్కారం మాత్రం దొరకలేదు. ఎందుకంటే ఆ గనుల నుండి వచ్చే గాలిని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో కజకిస్తాన్ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామంలో ఉన్న వందలాది కుటుంబాలను అక్కడి నుండి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం కలాచి గ్రామం ఒక గోస్ట్ టౌన్లా మారిపోయింది. తమ పూర్వీకుల ఇళ్లను వదిలి వెళ్లలేక కొందరు అక్కడే ఉండిపోయినా చావు నిద్ర ఎప్పుడు వస్తుందో అనే భయం వారిని వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం ఎంతటి వినాశనాన్ని తెస్తుందో నిరూపించింది. చూశారు కదా, నిద్ర అనేది ఒక వరం. కానీ అదే నిద్ర శాపంగా మారితే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కలాచి మిస్టరీ మనకు చెబుతోంది. ప్రకృతితో మనం పెట్టుకునే ఆటలు చివరికి మనల్ని ఇలాగే బలి తీసుకుంటాయి. అభివృద్ధి పేరుతో చేసే మైనింగ్, పర్యావరణ విధ్వంసం భవిష్యత్తులో ఇంకెన్ని వింత వ్యాధులకు దారితీస్తాయో ఎవరికీ తెలీదు. ఈ నిద్రపోయే గ్రామం కథ మనందరికీ ఒక హెచ్చరిక. మరి ఈ కలాచి మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం గ్యాస్ ప్రభావమేనా, లేక ఇంకేదైనా రహస్యం ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ వైరల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.